హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కూడా ఎప్పట్లాగానే మీ అందరి కోసం ఒక మంచి వీడియోని అయితే తీసుకువచ్చాను. అదేంటనేది మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి టిట్కో ఇళ్ళకి మరియు జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి జగనన్న కాలనీస్లో ఉన్నటువంటి ఇళ్ళకి, ఈ రెండు ఇళ్లలో తేడాలు ఏంటి అనే విషయాన్ని నేను ఇప్పుడు మీ అందరికీ వివరించబోతున్నాను, చూపించబోతున్నాను. చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఇల్లులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి హౌసెస్ అండి. చూడండి, పేదల కోసం నిర్మించినటువంటి ఇల్లులు. జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు జగనన్న కాలనీస్, జగనన్న ఫ్లాట్స్ అని చాలా చాలా ప్రాచుర్యం పొందాయండి ఇవన్నీ. జగన్ గారి హయాంలో మరియు వైసీపీ ప్రభుత్వంలో పేదలందరూ ఇల్లు కట్టుకోవడం కోసం ఉచిత స్థలాలనైతే ఇవ్వడం జరిగింది. అది పట్టణ ప్రాంతాల్లోనైతేనేమో 1 సెంటు, పల్లె ప్రాంతాల్లో అయితేనేమో సెంటున్నర స్థలం ఇచ్చారండి. సెంటున్నర స్థలం ఇచ్చిన తరువాత ప్రభుత్వం చెప్పిన మాట, కట్టుకునే వాళ్ళుంటే ఇల్లు కట్టుకోవడానికి ఆర్థికంగా సాయం చేస్తాము, మేము కట్టుకోలేము అంటే ప్రభుత్వమే నిర్మించి ఇస్తుంది ఇల్లు అని చెప్పిన పరిస్థితి. సో దానిలో భాగంగా మనం చూస్తున్నటువంటి ఈ ఇల్లు, ఇది ప్రభుత్వం నిర్మించిన స్థలం, ప్రభుత్వం నిర్మించినటువంటి గృహము. మీరు చూస్తున్నారు, లెక్క ప్రకారం అయితే ఒక హాలు, తర్వాత ఒక బెడ్రూమ్, బాత్రూమ్ ఉండాలి. కానీ మనం చూసినటువంటి ఈ ఫ్లాట్లో కేవలం 2 గదులైతే ఉన్నాయండి. తరువాత మరి వీటిని ఏమైనా మార్పులు చేర్పులు చేసి బెడ్రూమ్గా, తర్వాత హాల్గా, తర్వాత కిచెన్గా విడగొట్టే ప్రయత్నం ఏమైనా చేస్తారేమో. కానీ మనం చూసినటువంటి ఈ గృహంలో 2 గదులు ఉన్నాయండి. ఇంకా జగన్ గారు నిర్మించినటువంటి ఈ గృహాలలో పరిపూర్ణమైన ఇల్లు అయితే కాదు. చూడండి, ఎదురు కనిపిస్తున్నటువంటి ఈ ఒక్క గోడను మాత్రమే ప్లాస్టింగ్ చేసి వదిలేస్తారు. మిగతాదంతా కూడా చూసారా, మిగతాది అంతా కూడా లోపలంతా ప్లాస్టింగ్, నునుపు మనమే చేయించుకోవాలి, పెయింట్లు మనమే వేయించుకోవాలి, మెట్లు కూడా మనమే కట్టించుకోవాలి. చూసారా, ఎదురు కనిపిస్తున్నటువంటి ఒక్క గోడ మాత్రమే ప్లాస్టింగ్ చేస్తారు. అక్కడ చూశారు కదా ఇల్లులన్నీ, ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు కట్టుకున్నారు. అలా అయినా కట్టుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ చిన్న ఇల్లు ఏదైతే ఉందో ఇది పూర్తిగా పూర్తయిపోయినటువంటి ఇల్లు. ఇది ఒక వ్యక్తి పర్సనల్గా నిర్మించుకున్నటువంటి గృహము. చూడండి, ఇది ఒరిజినల్ ప్లాన్ అని అనుకుంటున్నాను నేను. ఇది కిచెన్ ఏరియా, ఇది బెడ్రూమ్, మరియు ఇది ఏమో హాలు. ఇది తన సొంతగా ఒక వ్యక్తి తన యొక్క ఆర్థిక నిధులతో కట్టుకున్నటువంటి ఇల్లు. ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుతో దానికి తోడుగా ఇంకాస్త డబ్బు సమకూర్చుకొని కట్టుకున్నటువంటి ఇల్లు అండి. చూడండి, ఇది జగనన్న కాలనీ, జగనన్న ఇల్లు. ఈ పేరు జగనన్న కాలనీ, జగనన్న ఇండ్లు అనే పేరు వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు చాలా గట్టిగా వినిపించిందండి. చూసారా, ఇంటి నాణ్యతని నేనైతే చెప్పను, కానీ మీరే చూడండి అక్కడ ఇండ్లు ఎలా నిర్మించారు, ఎలా కట్టారు, మరియు మీకు నేను విజువల్తో సహా చూపిస్తాను. ఆ తేడాలు మీరే గమనించండి. చూసారా, అంతా కూడా బ్రిక్స్ రాయితో నిర్మించినటువంటి ఇల్లు. ఈ చెట్లు ఇవన్నీ ఏమి చిన్న చిన్న విషయాలే కానివ్వండి, ఇల్లు మనకి స్ట్రాంగ్గా ఉంటే చాలు. ఆ కాలనీలోకి రోడ్లు అయితే ఇంకా పూర్తిగా వేయలేదు, పూర్తిగా కాదు కానీ మట్టి రోడ్లు అయితే అప్పుడు ఫ్లాట్స్ ఇచ్చిన రోజే ఉన్నాయి. తర్వాత వాటర్ ట్యాంకులను అయితే ఏర్పాటు చేశారు, మరియు ఎలక్ట్రికల్ స్తంభాలను అయితే పవర్తో సహా ఇచ్చేశారు. చూసారా, ఇల్లు నేను మీకు గోడలతో సహా చూపిస్తున్నాను, మీరు చూడండి. ఇంటి లోపల మచ్చు అనేది మనందరికీ ఉంటుంది. సామాను
లేదంటే సామాన్లు ఆ మచ్చు పైన పెట్టుకోవడానికి. కానీ ఈ ఇళ్లలో నాకైతే ఆ మచ్చు ఎక్కడా కనిపించలేదు. మొత్తంగా జగనన్న కాలనీ గురించి నేను మీకు చూపించాను. ఆ ఇండ్లు ఎలా ఉన్నాయో ఏంటో అని ఆ క్వాలిటీని కూడా మీకు చూపించాను. చూసారా, కాలనీ అయితే పెద్దదే. ఎందుకంటే ఆ, చాలామందికి స్థలాలు ఇచ్చారు కనుక కట్టుకునే వాళ్ళు కట్టుకున్నారు, కట్టుకోలేని వాళ్ళు అలాగే ప్రభుత్వం నిర్మించింది కనుక కాలనీ అయితే పెద్దదే. చూశారు కదా, ఇది జగన్ గారు నిర్మించినటువంటి పేదల కోసం నిర్మించినటువంటి ఇండ్ల పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో నిర్మించినటువంటి టిట్కో ఇళ్ళ గురించి మీకు నేను వివరిస్తూ చూపిస్తాను, చూడండి. చంద్రబాబు గారి హయాంలో నిర్మించినటువంటి టిట్కో ఇల్లు మనం చూస్తూ ఉన్నాం. ఇవేనండి, ఇవన్నీ కూడా అపార్ట్మెంట్ కల్చర్ అండి. మొత్తం 4 ఫ్లోర్లో ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్తో సహా గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఇల్లే. దానిపైన 3 ఉంటాయి. చూడండి ఆ యొక్క స్ట్రక్చర్ చూడండి. మీరు చూస్తున్నటువంటి ఈ టిట్కో ఇల్లు అన్నీ కూడా షేర్ వాల్ టెక్నాలజీతో ఒక్క ఇటుకరాయి కూడా వాడకుండా పునాదుల నుంచి ఇనుము మరియు సిమెంటు కాంక్రీట్తో నిర్మించినటువంటి ఇల్లు అండి ఇవన్నీ. చూడండి, ఇప్పుడు ఒక ఫ్లాట్లోకి వెళ్ళి లోపల పరిస్థితి ఎలా ఉంది అని నేను మీకు వివరంగా చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం హాలులోకి ఎంటర్ అయ్యామండి. ఇది హాలు. ఈ హౌసెస్ని అన్నింటినీ కూడా తిరిగి మళ్ళీ ప్లాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది బ్రిక్స్ రాయితో కట్టింది కాదు కనుక. ఇది షోకేసు. ఎలక్ట్రికల్ వర్కుల కోసం ఆ గోడల్లోనే పైపులు వేసి వాటిని నిర్మించడం జరిగిందండి. కానీ జగన్ గారు నిర్మించిన హౌసెస్లో ఆ ఫెసిలిటీ మనకు కనిపించలేదు. ఇదేమో బాత్రూము. హాల్లో నుంచి బాత్రూంలోకి వచ్చామండి. బాత్రూమ్ చూస్తున్నాను, చూడండి. ఇంకా పూర్తిగా ఏమి నిర్మాణం కాలేదులే. చూడండి, ఇదేమో కిచెను. కబోర్డ్స్, మచ్చు బల్ల. ఇది కిచెను. సరిపోతుంది. కిచెన్ అంటే పెద్దగా అవసరం లేదు కనుక కిచెను సరిపోతుంది. ఇప్పుడు బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇది ఒక బెడ్రూము విత్ బాల్కనీతో ఉన్నటువంటి బెడ్రూమ్. బెడ్రూమ్లో కూడా మచ్చు బల్ల ఏర్పాటు చేశారు. ఇవన్నీ షేర్ వాల్ టెక్నాలజీతో ఒక్క ఇటుక రాయి కానీ ఒక్క బ్రిక్స్ రాయి కానీ వెయిట్లెస్ బ్రిక్స్తో కానీ నిర్మించలేదు. పునాదుల నుంచి కూడా కాంక్రీటు ఇనుముతో నిర్మించడం జరిగింది. అదే మీరు చూస్తూ ఉన్నారు. ఇదేమో బాల్కనీ ఏరియా. ఇది గ్రౌండ్ ఫ్లోర్ కనుక బాల్కనీ నేల మీదనే ఉంది. అయితే పైన అయితే బాల్కనీలోకి వచ్చి చూస్తే బయట కనిపిస్తుంది. ఇది రెండో బెడ్రూమ్. రెండో బెడ్రూమ్లో కూడా మచ్చు బల్ల ఏర్పాటు చేశారండి. కిచెను 2 బెడ్రూమ్లో మచ్చు బల్లాలు ఇచ్చారు. మరియు ఏసీ పాయింట్లు కూడా ఇచ్చారండి. చూడండి, ఇది చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి టిట్కో ఇల్లు. ఇవన్నీ కూడా అపార్ట్మెంట్ కల్చర్ అండి. ఇవి చాలా స్ట్రాంగ్ అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇటుక రాళ్ళైనా బ్రిక్స్ రాళ్ళైనా ఇంకే రాళ్ళతో కట్టినా కానీ కొన్నాళ్ళకి కొద్దిగైనా డ్యామేజ్ జరుగుతుంది. కానీ షేర్ వాల్ టెక్నాలజీతో పూర్తిగా కాంక్రీట్తో నిర్మించడం అనేది స్ట్రాంగే కదా.
మనం పునాదుల్లో కాంక్రీట్ వేస్తాం, ఇనుము కాంక్రీటు, మరియు పైన స్లాబులో ఇనుము కాంక్రీట్ వేస్తాము, లేదంటే పిల్లర్స్లో వేస్తాము, లేదంటే బీములలో వేస్తాము. కానీ ఇల్లు మొత్తము కూడా కాంక్రీటు ఇనుముతో నిర్మించడం అనేది చాలా స్ట్రాంగ్ అని నాకు అనిపించిన విషయం. చూశారు కదా, ఇది పైన అపార్ట్మెంట్ పైన ఉన్నటువంటి దృశ్యం. ఇది ఊరికి దూరంగా, మరీ దూరమేం కాదు, కాస్త ప్రశాంతమైన వాతావరణంలో 5 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి అపార్ట్మెంట్లు ఇవన్నీ. సైడ్ కాలువలు, రోడ్లతో ప్లాన్ చేశారు. కానీ ప్రభుత్వం మారిపోయింది. అప్పటి నుంచి ఇండ్లన్నీ ఇలాగే ఉండిపోయాయండి. ఇది జగన్ గారు నిర్మించినటువంటి జగనన్న కాలనీస్ మరియు చంద్రబాబు గారు నిర్మించినటువంటి టిడ్కో ఇళ్ళ మధ్య తేడాలు. ఈ 2 ఇళ్లలో తేడాలు మీరు చూశారు కదా. మీరే ఒక అంచనాకు వచ్చి ఏ ఇల్లు బాగున్నాయో ఒక అంచనాకు వచ్చి మీరే అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మరొకసారి నమస్కారం.